ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేం బాధలండి. కోరుకున్న భర్త కళ్ళ ముందున్నాడు. కూతుర్లా చూసుకునే అత్తయ్య నాతో ఉంది. కానీ ఐశ్వర్యంలో పెరిగిన నువ్వు ఇక్కడిలా ఏ సౌకర్యాలు లేని చోట సౌకర్యాలుంటే సుఖంగా ఉంటామనుకోవడం పొరపాటండి. నచ్చిన వాళ్లతో ఎడారిలో ఉన్నా ఆనందంగానే ఉంటుంది. అలాంటిది కుటుంబానికి కష్టం ఎదురైతే ఎదురొడ్డి నిలబడ్డం బాధనిపించదు. అన్నిటికీ మించి నేనొద్దనుకున్న ఆస్తిని వదులుకోవడానికి బాధే ఉంది చెప్పండి. ఎప్పటికైనా నాన్న నా కోసం పక్కనుంచిన ఆస్తిని నా వాళ్ళకే సమయం వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఇచ్చేశాను, అంతేగా. నిజం చెప్పు విద్య, నీ మనసులో ఇప్పుడు ఎలాంటి బాధ లేదా? లేకపోతే కళ్ళల్లో ఆ కన్నీళ్ళెందుకు కనబడుతున్నాయి? బాధ లేదు అని నేను చెప్పింది ఆస్తి గురించండి. కానీ నా మనసులో వేరే బాధ ఉంది. కావాలని కోరుకున్నది సాధించకపోతే వచ్చే బాధ. నా బాధ పోవడం ఈ చేతుల్లోనే ఉంది. నేను జీవితాన్ని పంచుకునే మనిషి, నలుగురి జీవితాల్ని తీర్చిదిద్దే మాస్టర్ అవ్వాలన్నది నా కోరిక అని మీకు తెలుసు. ఇప్పటి వరకు మీరెలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు మాత్రం కష్టపడుతూ కాకుండా ఇష్టంతో చదవండి. ఎలా అయినా మాస్టర్ అవ్వాలనే దృఢ సంకల్పంతో చదవండి. మీరు బీఈడీ పాస్ అవుతారు. మీరు పాస్ అయ్యి నన్ను జీవితంలో పాస్ చేయండి. అత్తయ్య, మంచినీళ్ళు కావాలా? మీ మంచం పక్కనే పెట్టాను, మీరు చూడలేదా? ఇప్పుడు నాకు కావాల్సింది నీళ్లు కాదు, నిజం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.